ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు అధికారంలో ఉంటుండగా సంవత్సరం దాటకముందే కూటమి కథం. మీరు వినండి, ఇంకెంతకాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు, ఈ కూటమి నాయకులు. ఎన్నిసార్లు నేను చెప్పాను, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆ మహిళల్ని తీసుకొచ్చేస్తామన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, మాట్లాడరు. నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అన్నీ తెలుసుండి నేను అప్పుడు చెప్పాను 100 సార్లు, 100 సార్లు కాదు, 100 సార్లు ఏం చెప్పాను? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి. ఉన్న జాబులు కూడా పోతున్నాయి. జాబు రావాలంటే పాలు రావాలి. ఎందుకు? ఇప్పుడు జాబు చంద్రబాబుని 40 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు చూసాం. జాబులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళ అదానీలకి అంబానీలకి కంపెనీలు ఇస్తున్నారు. అరే, విదేశాల్లో లక్షల కంపెనీలు ఉన్నాయి, 1000 కూడా కాదు, కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వద్దు, నాకు జాబ్ ఉంది, 75 సంవత్సరాల వయసులో నా కొడుకుకు జాబ్ ఉంది, నా భార్యకు మొన్నే 1000 కోట్ల రూపాయలు